మనకెన్నో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. ఆయుధం పట్టాలంటే శత్రువుడే కానక్కర్లేదు. గుండెల్లో ధైర్యం ఉండి మునగాడుగా ఆనాడే వ్యవస్థపై తిరుగుబాటు చేసిన సామాజిక విప్లవకారుడుగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ని మనం అభివర్ణించుకోవచ్చు. ముఖ్యంగా 12 మందితో ప్రారంభమైన తన సైన్యాన్ని 12,000 వరకు తీసుకుపోయి అశ్విక దళాన్ని కూడా ఏర్పాటు చేసి మొఘలులనే కాదు, ఆనాటి నిజాం నవాబులను, తొత్తులను, వారి యొక్క జాగీర్దారులను, పెత్తందారులను, జమీందారులను గడగడలాడించి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న తొలి సామాజిక విప్లవకారుడుగా మనం చెప్తున్నాం. అంతకంటే ముందుగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పూలే కంటే ముందుగానే ఈ దేశంలో సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చిందని చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా మొఘలుల కాలంలో కాకతీయుల సామ్రాజ్యము ప్రారంభం పరిపాలన ముగిసిన తదుపరి 1650 కాలం నుంచి 1710 వరకు జీవించిన సర్దార్ పాపన్న గౌడ్ 1710లో బహదూర్ షాతో జరిగిన యుద్ధంలో మరణించిందని మనకు చరిత్ర చెప్తుంది. అయితే అంతకంటే ముందుగా ఈ బహుజన రాజు ఏ విధంగానైతే అసలు ఎందుకు ఈయన రాజుగా మారాడని బహదూర్ షాకు ఎన్నో పితూరులు చెప్పి యుద్ధం చేపించాడు. అలాంటి బహదూర్ షాని కూడా తన మిత్రుగా చేసుకొని ఆనాడే 14 లక్షల రూపాయలు కప్పంగా కట్టి ఆహార ధాన్యాలు కూడా అందించిన గొప్ప వీరు. ముఖ్యంగా ఆంగ్ల కవి జే.ఏ. గోయల్ 1874లో సర్దార్ సర్వాయి పాపన్న గురించి ఇండియన్ యాంటిక్వరీ అనే ఒక పత్రికలో కథనం రాశాడు. లండన్ మ్యూజియంలో పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు యూనివర్సిటీ పూర్వ ఆచార్యులు ఆచార్య పేర్వరం జగన్నాథం గారు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్రపై పిహెచ్డి చేశారు. మరి 1650లోనే తెలంగాణ పౌరుషాలు నాటి తోడు విత్తనాలు చల్లి దేశంలోనే శివాజీకి ఏమాత్రం తగ్గకుండా మొఘళ్ళపై ఆనాడు శివాజీ ఏదైతే యుద్ధం ప్రకటించాడో ఆ విధంగా మొఘళ్ళపై చేసి ఔరంగజేబు చనిపోయిన అనంతరం తదుపరి రుస్తుం ఖాన్ సేనను ఎదిరించి ఖాన్ బక్షి వారితో యుద్ధంతో చేసి చివరికి వీరమరణం పొందిన సర్దార్ సాహెబ్ ఆశయ సాధనకు మనందరం కృషి చేయాలి.